పార్ట్ 5 ఇల్లు ఊడవటం చూసారు కదా! ఇల్లు ఊడ్చి పార్ట్ 6 అండి. ఇల్లు తుడుస్తున్నాను. ఇకపోతే ఒక పెద్దావిడకి మాకంటే జ్వరంతో ముందే హాస్పిటల్‌కొచ్చింది. కానీ తనకి టిఫిన్‌లు, భోజనాలు తెచ్చేవాళ్ళు గూడా కనీసం ఎవరు లేక చుట్టుపక్కల మేము మాలాంటి వాళ్ళు చేత టిఫిన్‌లు తెప్పించుకుందంటే మా ఆయన గారి చేత ఇంకొక ఇద్దరు ముగ్గురు చేత టిఫిన్‌లు తెప్పించుకోవడం, భోజనాలు తెప్పించుకోవడం చేసింది. అయితే వాళ్ళ ఆయన 4 రోజుల తర్వాత వచ్చి, "ఏంటి నువ్వు ఎన్ని రోజులు ఈ హాస్పిటల్‌లో ఉంటావు? బాగా మెత్తని పరుపులకు అలవాటయ్యి ఇక్కడిక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా?" అని తగువ పెట్టుకొని మరీ డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్ళిపోయారండి. అప్పటికి మేము చుట్టుపక్కల వాళ్ళం అన్నాము, "జ్వరంతో ఉన్న మనిషిని తీసుకెళ్తున్నాం అంటే మా మీద కూడా తగువ పెట్టుకోండి." ఇక అట్లున్నారు కొంతమంది. ఇకపోతే ఉగాది పచ్చడిలాగా 6 రుచులు అన్నట్టు ఇంకో బాబు ఉన్నాడండి. నాకు భలే ముచ్చటేసింది. తనకి 22 సంవత్సరాలు ఉంటాయి. తన కాలుకి దెబ్బ తగిలింది. కానీ వాళ్ళ అమ్మకి జ్వరం తగిలితే ఎంత బాగా చూసుకున్నాడంటే వాళ్ళ అమ్మని, నాకైతే ఆశ్చర్యం వేసింది అసలు భలేగా.